భారత్పై హైబ్రిడ్ యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించేందుకు పాకిస్తాన్ సైన్యంతో కలిసి ఉగ్ర సంస్థ లష్కర్-ఎ-తోయిబా ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పాతతరం తీవ్రవాద నాయకత్వం కొత్త తరానికి అధికారాన్ని అప్పగిస్తున్నట్లు పేర్కొన్నాయి. మతపరమైన ప్రదేశాల ద్వారా తీవ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లష్కర్-ఎ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు హఫీద్ తల్హా సయీద్ పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాలని నిర్ణయించాడని సమాచారం. ప్రస్తుతం తహ్లా లష్కర్-ఎ-తోయిబా సారథ్య బాధ్యతలను చూసుకుంటున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. కొత్త విధానాలు, జిహాదీ వాక్చాతుర్యం ద్వారా ఆ సంస్థ కార్యకలాపాలను ముందుకు తీసుకెడుతున్నాడు. తాజాగా లాహోర్లోని షాలిమార్ బాగ్లో ఈద్కు తరలివచ్చిన ప్రజల ముందు భారత్, ఇజ్రాయెల్ గురించి తల్హా రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. లష్కర్-ఎ-తోయిబా సాధారణంగా కశ్మీర్ అంశాన్నే తన ఆయుధంగా వాడుకుంటోంది. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ఈసారి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలపై దాడులు జరుగుతున్నాయంటూ తల్హా తన వాక్చాతుర్యంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలకు నియామకాలు చేపట్టడమే లక్ష్యంగా పాక్ వ్యతిరేక శక్తులపై పోరాటం చేసేందుకు ఐక్యం కావాలని అక్కడి వారికి పిలుపునిచ్చాడని వివరించాయి.